పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదు, దయ పుట్టదో. మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు, మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు. పాపం ఈ అనుభవాలు మీకు తగిలే ఉంటాయి. మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు. చాలా అక్కర్లు కలిగి ఉన్నారు, కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కొన్ని కార్యాలు అలా ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహతహలాడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు, తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు, తమ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు. అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు. రైట్, నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు. దాని అంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి, పైనుండి మనకు సహాయము రావాలి. పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదు, దయ పుట్టదో. మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు, మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు. పాపం ఈ అనుభవాలు మీకు తగిలే ఉంటాయి. మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు. అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు. ఎవరైనా మన మీద దయ తలచి మనకేదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయ కలిగిందో తెలుసా? ఆయనకు దయ కలిగింది. ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైంది. భక్తుడు అన్నాడు, కొండల తట్టు నేను చూస్తే, అంటే కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది? నేను కొండలకెళ్ళి కాదు, నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి. నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు. అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు. రోగాలతో కొంతమంది, అప్పులతో కొంతమంది, మానసిక వేదనలతో కొంతమంది, మార్పు లేని వ్యక్తులతో కొంతమంది, కార్యాలు విఫలమై కొంతమంది, పాపం రకరకాల శ్రమలో నలుగుతున్నారు. మీరు రాసుకోండి, నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు. పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు. ఆ మాట యోహాను చెబుతున్నాడు, నాకేం తెలుసు మరి. ఇప్పుడు మీరు చదవండి, పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు. ఇప్పుడు మనం పొందే మేలులే కాదు, కీడులు కూడా ఉన్నాయిగా. మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, మరి కీడులు ఎవరు అనుగ్రహించారు? మనం పొందేటువంటి కీడులు, శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి. ఈ మాట మనం దేవుణ్ణి అడగొచ్చు, నీ సెలవు లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు, ఈ శోధన నాకు రాలేదు. ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా? నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా? నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా? లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరిచేయబడాల్సినవి సరిచేయబట్టడానికి అనుగ్రహించావా? లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా? ఏ కారణం చేత అనుగ్రహించావు? నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడని బాప్తీసమిచ్చి యోహాను చెప్పాడు. దేవా, ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను, ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు. దేవుడు స్పందిస్తాడు. నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు. 3 సార్లు అడిగాడట. పౌలు నడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి, కర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి. మామూలుగా లేదు పౌలు పరిస్థితి. ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం, అట్టుంది పౌలు పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు. జనం వచ్చి అంటారు, అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా, వాడు బాగుపడ్డాడు. నీ నడుకట్టు తగిలిందా, మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు ఇళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి. నా నడికట్టుకి, నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి?
పౌలు దేవుణ్ణి అడిగాడు 3 సార్లు, నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అది తీసేయని నన్ను అడగొద్దు, అది కొనసాగిద్ది అన్నాడు. అయినా నీకేం కాదు, నా కృప నీకుందన్నాడు. ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం, నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న శోధనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా? కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు, ఎక్కడెక్కడోళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నేను చెప్తా, నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు అంతే. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులెత్తు, దేవునికి కృతజ్ఞతలు. ఎవరు అనుగ్రహించారు? నీకు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు. వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు. నాకేం అర్థం కావట్లేదని అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు, డీల్ చేస్తాడు. కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులే కాదు, మనం పొందగోరిన మేలులు కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి. దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు. నేను నేర్చుకున్నదే మీకు నేర్పుతుంది అదే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నా. అధికారుల దయాదాక్షిణ్యాలు కానీ, లేకపోతే మరో మనుషుల దయాదాక్షిణ్యాలు కానీ, ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనసు ఉండదు. అందుకే నేనంటే కొంతమందికి మంట, అందుకే నేనంటే కొంతమందికి బాధ, అందుకే నేనంటే కొంతమందికి నొప్పి. అసలు ఏందిరా వీడు అనుకుంటారు, ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు, వీడి ఊడిని లెక్క చేయడేందిరా అనుకుంటారు. లెక్క చేయబోవడానికి నేనేం పెద్ద మొనగాడిన అయ్యింది, నేను మీలాంటి మనిషినే, సామాన్యుణ్ణే. కాకపోతే నేను ఒకటే ఫిక్స్ అయ్యా, మనుషుల దయా దాక్షిణ్యాలు, మనుషులు వేడుకోవటాలు, మనుషుల దగ్గరికి పోయి దేహను మొత్తుకోవటాలు, ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు. ఎందుకంటే నా దేవుడు సుప్రీం, నా దేవుడు సుప్రీం, నా దేవుడు సర్వాధికారి. ఎవరైనా గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు. ఈ పరిచర్యలో కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగిపించుకోవాలని ట్రై చేశారు. ఎంతమందికి అర్థమవుతుందా ఇలారా? వాళ్ళ దృష్టిలో నాకు తల బిరుసు, లెక్క చేయడు. అసలు ఏందో వాడి పొగరు అర్థం కావట్లా. ఎవరిని లెక్క చేయడు, ఎంతలో వాడిని కూడా లెక్క చేయడు, అడు కూర్చో అంటాడు అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది, నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని, వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు. నేను బానుగా.
పాను. ఎందుకు రాడు అంతే, నేను పోను. పోతే పోయింది, ఏది ఉన్నా పోయినా పర్వాలా. ఎందుకంటే నేను కలిగి ఉన్నవి ఏవైనా, నేను నెరవేరుస్తున్నవి ఏవైనా నాయి కాదు, మొత్తం ఆయనవి. నన్ను కదిలిచ్చాడనుకో ఎవడన్నా, నన్ను కెలికాడనుకో ఎవడన్నా, వాడు నన్ను కాదు, డైరెక్ట్గా ఆయన కెలుగుతున్నట్టే, ఆయన కదిలిస్తున్నట్టే. నన్ను కదిలిస్తే నేను మనిషిని నేనేం చేయను. ఆయన్ని కదిలిచ్చాడనుకో, ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా, అడ్రస్ కూడా కనపడరు ఇక యేసు నామంలో. ఏందిరా ఈడి దమ్ము, ఎక్కడెక్కడోళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈడు రాడేందంటే ఈడు రాడురా అంతే. దేవునికి స్తోత్రం. ఈడు రాడు, మామూలు మీడియం వాళ్ళం కాదు, మహాగర్వం. నీ బొంద గర్వం అనుకో, నీ బొంద అనుకో, ఏమన్నా అనుకో. నువ్వెంతటోడు అయినాగా, నువ్వు ఎంత నష్టాన్ని అయినా కలిగించడానికి ట్రై చేయి. నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం, నాదేమీ లేదు. ఆఖరికి నేను కూడా నా వాడిని కాదు, నేను ఆయన వాడిని అని అప్పచెప్పుకున్నా. ఇది గర్వం కాదు, నా సమర్పణది. ఏది కావాలన్నా నాకు తెలిసింది ఒకటే, పోయి ఆయన దగ్గర కూర్చోవటం. నువ్వా 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 నువ్వా, నీకు దండం, నీకు దండం, నీకు దండం, నీకు దండం. 3 లక్షలు అయింది, స్పాట్ 1,50,000 కట్టాలి. అయినా 15 రోజుల దాకా గ్యారంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి. పైసలు లేవు, ఉన్నాయి, కాసిన కూసిన ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతుల్లో ఉన్నాయి. నేనేం చేయాలి? నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు, ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది, సీరియస్ కండిషన్ అంటున్నారు, ఇది పరిస్థితి. నేరుగా ఇంటికి తేండి అని చెప్పా. మరేం చేయాలా? పైసలు లేవు, ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి, అవి నా సొంతానికి వాడటం నాకు మనసు లేదు. కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా, ఆయన ఇంటికి తెప్పించా. ఇంటికి వచ్చాడు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా, ఆయన సంగతి చూడని. ఆయన ఇంటికి తెచ్చారు, నేను ఇంటికి వచ్చాను. ప్రార్థనకి వెళ్ళి వచ్చి మా నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను. నాన్న, నేను ప్రార్థన చేస్తా, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా. ఆయన నన్ను రెండో మాట అనకుండా, చెయ్యయ్యా, నాకు నమ్మకం ఉంది, ఆయన బాగు చేస్తాడు అన్నాడు. ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా. దగ్గర అప్పటికి 80 ఏళ్ళు వచ్చినాయి. దీర్ఘకాలం బతికినట్టే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దేవునికి స్తోత్రం. 70 దాటాడు. కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్, ఆయన మంచి ఫ్రెండ్, తండ్రి మరియు స్నేహితుడు కూడా. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది, నీకుందా అని అడిగా. నాకుంది, చెయ్యి అన్నాడు. మోకాళ్ళు వేసి ఒక్కటే ప్రార్థన, భారం కలిగి ప్రార్థన చేశా. ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు. ఆయన అన్నాడు, పొద్దున్నే 7-8 నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను, నాన్న ఎట్లున్నా అని. రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడ నుంచి బాగుందయ్యా అన్నాడు. రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదు అన్నాను. తెల్లవారుజామున 3 వచ్చి చేసావు అయ్యా అన్నాడు. నేను రాలేదు నాన్న, నేను నిద్రపోతున్నాను నాన్న. భలేవాడివే, వచ్చావుగా, నన్ను లేపావు, నా మంచం దగ్గర నిలబడ్డావు, ప్రార్థన చేశావు, రాలేదంటావేందయ్యా అన్నాడు. నిజంగా నేను నిజంగా రాలేదు నాన్న నేను. మరి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు.
ఆ దెబ్బతో బాగుపడి లేచి 8 సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు. కదలకుండా పడిపోయినాడు, మళ్ళీ సైకిల్ దొక్కటం మొదలు పెట్టాడండి. 3 లక్షల డబ్బులు ఎటుపోయినాయి, 1.5 లక్ష స్పాట్ కట్టడం ఎటుపోయింది, 15 రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది. పాపం డాక్టర్ తప్పు లేదు, వాళ్ళ వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు. మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్, మరేం చేయాలా? ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తిరుగు లేకుండా జీవించాడు. 2 ప్రార్థనలు. ఒకటి, ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన, కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతకని అని అడిగా. ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా, మాకు రెక్కలు తెచ్చాడుగా, నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని. మరి ఆయన దగ్గర నేను అనుభవించాను, పొందాను ఆనందాన్ని, ఆయన సేవ పొందాను. నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి, ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు. తర్వాత 2015 సంవత్సరంలో, అప్పటికి 8 సంవత్సరాలు నిండిపోయినాయి బతికి. అంటే 8 ఏళ్ల క్రితమే లేవాల్సిన శాలిటీ. అడిగానని 8 ఏళ్ళు పై చిలుకు టైం ఇచ్చాడు ఆయనకి. 2015 డిసెంబర్ 9న, అది కూడా ఎట్లా అనుకున్నానంటే, చలికాలం వస్తుంది, డిసెంబర్ చలికాలం కదా, స్నానపానాదులకు ఇబ్బంది పడతాడేమో, ఎట్లా చేస్తాడో ఈయన. నేనేమో కోటాలు బాగా బిజీ అయిపోయా, కోటాలో తిరుగుతున్నా, ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా. జస్ట్ అలా ఆలోచించా అంతే. డిసెంబర్ 9వ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు, భోజనం చేశాడు, సాయంత్రం 6 గంటల వేళ పండుకున్నాడు, లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు, ఇంకంతే సైలెంట్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒక్కటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించటం. నా మీద నేను ఏ బరువు ఉంచుకోవాలా? నా బరువు ఆఖరికి నేను ఇంత పరిచర్య ఈ ఒక్కటే కాదు, దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు 200 ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు. 200 సంఘాలుగా మార్పు చెందుతుంది. అంటే ఒకప్పుడు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు వల్ల ఇక్కడ ఆరాధన, ఇక్కడ క్రమం, ఇప్పుడు 200 ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు. అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ భారమైనా, ఈ భారమైనా, నా కుటుంబ భారమైనా, ఆఖరికి నా భారమైనా, నాకు తెలిసింది ఒకటే, ఆయన మీద ఆధారపడటం, ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం.